ఈనాడు గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అధిపతి రామోజీరావు ఈరోజు ఉదయం 3:45 హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చిన కొన్ని అనారోగ్య సమస్యలు ఆయన మరణానికి ప్రధాన కారణం. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును నిన్న హైదరాబాద్లోని నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన తెల్లవారుజామున మృతి చెందారు. కొన్ని ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు అధినేతగా, మీడియా దిగ్గజం, ఫిల్మ్ ప్రొడ్యూసర్, ప్రపంచంలోని అతిపెద్ద రామోజీ ఫిలిం సిటీ ప్రొడక్షన్ని నిర్మించారు. ఇక వారికి 2 కుమారులు సుమన్ మరియు కిరణ్. ఇక 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించారు. ఇక రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1969లో అన్నదాత అనే మ్యాగజైన్ని ప్రారంభించారు. మార్కెట్లోకి వచ్చిన కొత్త ఎరువులు, మెషిన్లు ఇందులో ప్రచురిస్తారు. ఇప్పటికీ ఈ మ్యాగజైన్ మొదటి స్థానంలో ఉంది. రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.